బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ చాణక్యుడి తరహాలో పాలన అందిస్తున్నారని కొనియాడారు. అసెంబ్లీలో ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టి మంత్రి బుగ్గన ప్రసంగించారు. అంబేద్కర్ ఆశయాలే తమ ప్రభుత్వానికి ఆదర్శనమని, రాష్ట్రంలోని ఏ బలహీన వర్గాన్ని విస్మరించకూడదన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో ఈ బడ్జెట్కు రూపకల్పన చేసినట్లు తెలిపారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 5 ఏళ్ల కిందట తాను ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఇక ఈ బడ్జెట్లో ఏ శాఖకు ఎంత కేటాయించారనే పూర్తి సమాచారాన్ని అమరావతి నుంచి మా 1TV న్యూస్ ప్రత్యేక ప్రతినిధి దేవ అందిస్తారు. దేవా, చెప్పండి. శాలిని, ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక బీసీ సంక్షేమం కోసం రాష్ట్రంలో కొత్తగా 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని, ఇక బీసీల కోసం 71 కోట్ల 170 కోట్లు ఖర్చు చేశామని, ఇల్లు లేని పేదలకు 5 ఏళ్లలో తమ ప్రభుత్వం 30,65,000 ఇళ్ల పట్టాలు అందించినట్లు కూడా వివరించారు. ఇక తమ హయాంలో 2.53 లక్షల కోట్ల నగదు బదిలీ చేసినట్లు కూడా మంత్రి వివరించారు. ఇక వైఎస్ఆర్ పెన్షన్ మొత్తాన్ని 3,000కు పెంచి రాష్ట్రంలోని 66.35 లక్షల మందికి అందజేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. ఇక ఇందుకోసం 5 ఏళ్లలో 84,730 కోట్లు వెచ్చించినట్లు కూడా మంత్రి వెల్లడించారు. ఇక తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం తలసరి ఆదాయంలో 9వ స్థానంలో ఉందని కూడా తెలిపారు. ఇక రేషన్ సరుకులను లబ్ధిదారులు ఇంటి వద్దకే నేరుగా పంపిస్తున్నామని, ఇందుకోసం 9,260 వాహనాలను కూడా సమకూర్చినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే వైఎస్ఆర్ బీమాకు 650 కోట్లు ఖర్చు చేశామని, కళ్యాణమస్తు, షాదీ తోపా పథకాలకు 350 కోట్లు పంపిణీ చేశామని, ఇక ఈబీసీ నేస్తం కింద 1.257 కోట్లు, కాపు నేస్తం కింద 39,247 కోట్లు, నేతన్న నేస్తం కింద 983 కోట్లు, జగనన్న తోడు కింద 3,374 కోట్లు, జగనన్న చేదోడు కింద 1,268 కోట్లు, వాహనమిత్ర కింద 1,305 కోట్లు అందించామని మంత్రి వెల్లడించారు. ఇక వారితో పాటు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు కూడా 883.5 కోట్లు వెచ్చించినట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో పేర్కొన్నారు. శాలిని, ఇక అలాగే రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలకు 33.3 కోట్లు వెచ్చించినట్లు కూడా మంత్రి తెలిపారు. ఇక ఈ పథకాలతో పాటు 53.53 లక్షల మందికి రైతులకు వైఎస్ఆర్ చేయూత పథకానికి 14,129 కోట్లు కేటాయించామని, ఇక కౌలు రైతులతో పాటు అటవీ భూములు సాగు చేసుకునే రైతులకు 13,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు కూడా మంత్రి వివరించారు. ఇక ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలతో పంట నష్టం వాటిల్లితే రైతులను ఆదుకునేందుకు ఉచిత పంటల బీమా పథకాన్ని కూడా అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ పథకానికి 3,411 కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. ఇక సున్నా వడ్డీ పంట రుణాలకు 1,835 కోట్లు ఇచ్చామన్న. రాష్ట్ర వ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి నేరుగా సేవలు అందిస్తున్నట్లు కూడా మంత్రి వివరించారు. ఇక రాష్ట్రంలో రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, విద్యుత్ సబ్సిడీ కోసం 37,374 కోట్లు కేటాయించామని, ఇన్పుట్ సబ్సిడీ కింద 1,277 కోట్లు అందించడంతో పాటు ధరల స్థిరీకరణకు 3,000 కోట్లతో నిధి ఏర్పాటు చేసినట్లు కూడా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. శాలిని, కెమెరామెన్ చంద్రతో దేవా, 1TV న్యూస్, అమరావతి.